అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన అంశం గురించి మాట్లాడుకోపోతున్నాం. ప్రముఖ రచయిత లూయి గిగ్లియో రాసిన డోంట్ గివ్ ది ఎనిమీ అ సీట్ ఎట్ యువర్ టేబుల్ అనే అద్భుతమైన పుస్తకం ఆధారంగా ఈ వివరణను అందిస్తున్నాము. మనం మనస్సు అనే యుద్ధభూమిలో ఆ ప్రతికూల ఆలోచనలపై ఎలా గెలవాలో, మన జీవితాలను మరింత సానుకూలంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయాల్లోకి అడుగుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి, మన మనస్సులోని ఆలోచనలను నిజంగా ఎవరు నియంత్రిస్తున్నారు? మానవ ప్రవర్తనను, మన భావోద్వేగాలను శాసించే ఆ ఆలోచనలకు అసలు బాస్ ఎవరు? నిజం చెప్పాలంటే మన మనస్సు అనేది ఒక పెద్ద యుద్ధభూమిలాంటిది కదా. అక్కడ నిరంతరం ఏదో ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తున్నారనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. శత్రువుకి మన టేబుల్ దగ్గర చోటివ్వకండి. ఈ వాక్యంలో ఉన్నవి కేవలం కొన్ని పదాలే కావచ్చు, కాని గ్రంథకర్త లూయి గిగ్లియో జీవితంలో ఒక పెద్ద మార్పుకు ఈ చిన్న టెక్స్ట్ మెసేజే కారణమైంది. ఈ ఒక్క మెసేజ్ ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసి ఈ మొత్తం భావజాలానికి ఒక గట్టి పునాదిలా మారింది. అదెలా జరిగిందో మనిప్పుడు చూద్దాం. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ శక్తివంతమైన సైద్ధాంతిక చట్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనం 5 ముఖ్యమైన అంశాలను చూడబోతున్నాం. 1. జీవితాన్ని మార్చే టెక్స్ట్ మెసేజ్. 2. కీర్తన 23లోని టేబుల్. 3. శత్రువు వ్యూహాలు. 4. మానసిక యుద్ధంలో గెలవడం. మరియు 5. కాపరి ఆహ్వానం. మొదటి విభాగం. ఆ జీవితాన్ని మార్చిన టెక్స్ట్ మెసేజ్ ఏమిటో, దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. లూయి గిగ్లియో తన సొంత అనుభవాన్ని ఈ పుస్తకం ద్వారా చాలా నిజాయితీగా పంచుకున్నారు. ఆయనొక చర్చ్ని స్థాపిస్తున్న కొత్తలో ఊహించని స్థాయిలో తీవ్రమైన వ్యతిరేకతను, ద్రోహాన్ని ఎదుర్కొన్నారు. ఎవరో తనకు హాని చేస్తున్నారనే భయం, విపరీతమైన ఆందోళన ఆయన్ని చుట్టుముట్టాయి. సరిగ్గా ఆ పతనకు అంచులో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు పంపిన చిన్న టెక్స్ట్ మెసేజ్ ఆయనను ఆ చీకటి ఆలోచనల నుండి ఎలా బయటకు లాగిందో ఇందులో వివరించారు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, వినాశకరమైన ఆలోచనలకు మనసులో చోటివ్వడమంటే ఒక హంతకుడితో సరదాగా కూర్చుని మాట్లాడటమే అని గిగ్లియో గ్రహించారు. అవును, ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ఇదే నిజం. మనకు తెలియకుండానే మన ప్రశాంతతను నాశనం చేసే ప్రతికూల శక్తులకు మన మనసులో ఎంత స్వేచ్ఛనిస్తున్నామో ఈ వాస్తవం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక రెండవ విభాగానికి వద్దాం. కీర్తన 23లోని టేబుల్. సమస్యల నుండి పరిష్కారం వైపుగా అడుగులు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ టేబుల్ అనేది కేవలం భోజనం చేసే బల్ల కాదు సుమా. ఇది శత్రువుల సమక్షంలోనే, అంటే కష్టాల మధ్యనే దేవుడు సిద్ధం చేసిన ఒక ప్రశాంతమైన ప్రదేశం. గిగ్లియో చెబుతున్న అసలైన పాయింట్ ఇక్కడే ఉంది. జీవితంలో ఒత్తిడిని, కష్టాలను లేదా మనల్ని విమర్శించేవారిని పూర్తిగా తొలగించేయడం పరిష్కారం కాదు. వాటన్నింటి మధ్యనే ప్రశాంతతను వెతుక్కోవడం, నిలకడగా ఉండటమే అసలైన పరిష్కారం. ఇది నిజంగా సర్వశక్తిమంతుడితో ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకోవడానికి దొరికిన అద్భుతమైన ఆహ్వానం కదా. ఆ టేబుల్ వద్దకు కేవలం మంచి కాపరి అయిన దేవుడికి మరియు మనకు మాత్రమే ఆహ్వానముంది. మనల్ని భయపెట్టే శత్రువుకి గాని, ప్రతికూల ఆలోచనలకు గాని అక్కడ ఎలాంటి ఆహ్వానం, ఎలాంటి చోటు లేనేలేదు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మూడవ విభాగం. శత్రువు వ్యూహాలు. మన మనస్సులో ఆ ప్రతికూల ఆలోచనలు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. శత్రువు తెలివిగా నాటే అబద్ధాలను కాపరి అందించే సత్యాలతో పోల్చి చూస్తే అంతా స్పష్టమవుతుంది. శత్రువు ఎప్పుడూ మనం అపజయంలో ఉన్నామని, ఒంటరివాళ్లమని భయాన్ని, అవమానాన్ని కలుగజేస్తాడు. కాని సత్యమేమిటంటే, మనం అప్పటికే విజయం సాధించిన వైపున్నాం. మనకు షరతులు లేని కృప, ఒక అద్భుతమైన సంఘం అండగా ఉన్నాయి. మన పాత గాయాలతో మనం ఎప్పటికీ నిర్వచించబడము, ఒక ప్రియమైన కుటుంబంగా మార్చబడ్డాము. అతను మనస్సుపై విజయం సాధిస్తే జీవితంపై కూడా విజయం సాధించగలడు. ఎంత భయంకరమైన నిజం కదా. ఈ మానసిక యుద్ధంలో ఆ ప్రతికూల ఆలోచనలకు చోటు ఇస్తే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇది నొక్కి చెబుతోంది. ఆ అబద్ధపు ఆలోచనలను మనస్సులో ఉండనిస్తే అవి మన జీవితాన్ని నాశనం చేయడానికి ఒక ప్రమాదకరమైన ఎంట్రీ పాస్నిచ్చినట్లే. 4వ విభాగం. మానసిక యుద్ధంలో గెలవడం.
ఈ అబద్ధాలను తిప్పికొట్టే ఆచరణాత్మకమైన పద్ధతులను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అసలైన పాయింట్ ఏమిటంటే, ఆలోచనలను అదుపులో ఉంచుకోవడానికి గిగ్లియో ఒక అద్భుతమైన క్రమబద్ధమైన పద్ధతిని సూచించారు. మొదటిది, ఆలోచనను వెంటనే పసిగట్టాలి. రెండవది, దానికి మనసులోకి ప్రవేశం లేకుండా ఆపేయాలి. మూడవది, దాన్ని సత్యంతో అంటే లేఖనాలతో సరిపోల్చాలి. ఇక ఆఖరిది, ఆ తప్పుడు ఆలోచనలను అధికారంతో బంధించెయ్యాలి. ఈ 4 అడుగులు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, మన మనసులో పడే ప్రతి విత్తనాన్ని మనం జాగ్రత్తగా భూతద్దం పెట్టి మరీ పరిశీలించాలి. ప్రతి ఆలోచనను కంట్రోల్లోకి తీసుకోవడం ద్వారానే అనుమానం మరియు భయం అనే కలుపు మొక్కలు మన మనసులో ఏపుగా పెరగకుండా అడ్డుకోగలం. అదే మన అంతిమ విజయానికి రహదారి. ఇక మన 5వ మరియు ఆఖరి విభాగం కాపరి ఆహ్వానం. ఇదొక లోతైన ఆత్మీయ బంధం. ఇది నాకు చాలా బాగా నచ్చిన పోలిక. ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది కూడా. ఒకవైపు డ్రైవ్ త్రూ లాంటి ఆధ్యాత్మికత, అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోలాగా హడావిడిగా వెళ్ళి కేవలం అవసరం కోసం దేవుణ్ణి అడిగేసి వచ్చేయడం. మరొకవైపు టేబుల్ వద్ద ప్రశాంతంగా కూర్చొని గడిపే లోతైన బంధం. కేవలం ఒక పనుల జాబితాల ఆధ్యాత్మిక జీవితాన్ని గడపకుండా మనసు నిలకడగా ఉంచుకుని ఆత్మీయతను, విశ్రాంతిని ఆస్వాదించాలని ఇది మనకు గుర్తుచేస్తోంది. మనమిక్కడి నుండి తీసుకువెళ్లాల్సిన అతి ముఖ్యమైన సందేశం ఇదే. దేవుని కృప అనేది మన గుర్తింపును పూర్తిగా మారుస్తుంది. మన గతం తాలూకు వైఫల్యాలు లేదా భయాలతో మనం ఇంకెంతమాత్రం నిర్వచించబడకూడదు. బదులుగా ఆ టేబుల్ దగ్గర, ఆ దేవుని కుటుంబంలో ఒక గౌరవప్రదమైన స్థానం పొందాలని, ఆ కృపను మనం మనస్ఫూర్తిగా అంగీకరించాలని ఈ పుస్తకం స్పష్టం చేస్తోంది. ముగించే ముందు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిద్దాం. ప్రస్తుతం మన మనస్సు అనే ఆ టేబుల్ దగ్గర ఎవరికి చోటిస్తున్నాం? మన ప్రశాంతతను దొంగిలించే శత్రువుకి చోటిస్తున్నామా, లేక మనల్ని ఉద్ధరించే సత్యంతో ముందుకు వెళుతున్నామా? ఈ అద్భుతమైన పుస్తకంలోని ఈ వివరణ మన ఆలోచనా విధానాన్ని సరిదిద్దుకోవటానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. శత్రువుకి ఎప్పుడూ ఆ టేబుల్ దగ్గర చోటివ్వొద్దు. ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.